మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది నాకు ఒకటే కమెంట్ చేస్తున్నారు, బ్రో సబ్స్క్రైబర్స్ రావట్లేదు అండ్ వ్యూస్ అనేది రావట్లేదు. మేము ఎంతో కష్టపడి మంచి వీడియోస్ అనేది చేస్తున్నాం, దెన్ బాగా అప్లోడ్ చేస్తున్నాం, ఎస్ఈఓ ప్రాసెస్ కూడా బాగానే ఉంది, మరి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు? చాలామంది నాకు కమెంట్ అని చేస్తూనే ఉన్నారు. మరి మన సబ్స్క్రైబర్స్ రావాలంటే అండ్ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాను. దెన్ ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా వ్యూస్ రావాలన్నా మీ వీడియోస్లోని ఈ 2 మెథడ్స్ అనేది అప్లై చేయాలి. అట్లా అయితేనే మీకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది ప్రతిరోజు మీరు వద్దన్నా సరే 20 లేదా 40, 50, 100 ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, తర్వాత ఏం చేయాలి ఏంటనేది క్లియర్గా మీకు చూపిస్తాను. నేను ఈ విధంగానే చేసుకొని ప్రతిరోజు ఒక 100 లేదా 50, 20 సబ్స్క్రైబర్స్ ఇట్లా పెంచుకునే ఉంటున్నా. దెన్ ఈ మెథడ్ మీరు ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఫస్ట్ అయితే లైవ్ ప్రూఫ్ చూడండి. నేనైతే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేస్తున్నా. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మీకు ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఇట్లా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ఛానల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తాను. అప్డేట్ అయ్యింది కనుక ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే పోస్ట్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే జస్ట్ 3 hours అగో చూడండి 2940 సబ్స్క్రైబర్స్ పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్ అనేది. సో దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 11 hours అగో అంటే వీడియోకి తగినంత థంబ్నెయిల్ అని తీసుకొని ఆ కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టాను. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి 1 day అగో చూడండి 20 అంటే 30 అనేది నేను పెట్టలేకపోయినా, అంత స్పీడ్గా ఇంక్రీజ్ అవుతారనమాట. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 3 days అగో 2900 సబ్స్క్రైబర్స్ అంటే ఇక్కడ చూడండి 20 అంటే 10 వస్తుంది కదా, 10 సబ్స్క్రైబర్స్ అనేది పెట్టలేకపోయినా అనమాట. సో ఆ విధంగా మీకు కూడా స్పీడ్గా ఇంక్రీజ్ కావాలంటే నేను చెప్పిన మెథడ్ అనేది మీ వీడియోలో 2 మెథడ్స్ కానీ అప్లై చేస్తే డెఫినెట్గా ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది అండ్ సపోర్టింగ్ ఉంటుందన్నమాట. మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలో అప్లోడ్ చేయాల్సింది మెయిన్ మెథడ్ ఏంటంటే ప్రాపర్గా మీ వీడియో అనేది మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా వ్యూస్ రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలో ఉండాల్సింది ఏంటంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వచ్చిన వ్యూవర్కి అతనికి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి సొల్యూషన్ అనేది మెయిన్ తెలియాలి. అంటే మన వీడియోలోని సొల్యూషన్ తెలిసేలా అతనికి కనిపించాలన్నమాట. అట్లా అయితే మీకేందంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో ట్రస్ట్ పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక వ్యూవర్ ఉన్నాను, మీ వీడియోనే చూశాను. సో మీ వీడియో చూసిన తర్వాత నాకున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది, అది సొల్యూషన్ నాకు దొరికినట్టే కదా. సో నా ప్రాబ్లం సాల్వ్ చేశారు కనుక ఇతని వీడియోస్ అనేది బాగున్నాయి, ప్రతిరోజు ఇతన్ని ఫాలో అవుతాను అనుకుని ఇట్లా మిమ్మల్ని కూడా ఫాలో అవుతారనమాట. ఈ ప్రాసెస్ మీరు అప్లై చేస్తే ఇది ఫస్ట్ మెథడ్. సో చాలా సింపుల్గా చెప్పాను. సో ఈ విధంగా మీరు కానీ ఈ ఫస్ట్ మెథడ్ అప్లై చేశారనుకోండి డెఫినెట్గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ వ్యూ అనేది స్టార్టింగ్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక క్రియేటర్ని మీ వీడియోలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే స్కిప్ చేయకుండా వెళ్ళిపోవాలంటే వాళ్ళకి లైవ్ ప్రూఫ్ అనేది స్టార్టింగ్లో చూపించాలి. ఎట్లా అంటే స్టార్టింగ్లో మీరు లైవ్ ప్రూఫ్ చూపించిన తర్వాత వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్తారు, సో ఏ ఇన్ఫర్మేషన్ మనకు చెప్తారు అనుకుని ఇట్లా వెయిట్ చేస్తారనమాట. ఆ వెయిటింగ్లోనే ఏం జరుగుతుందంటే వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేసి వెళ్తారు. అట్లా అవ్వడం వల్ల ఏంటంటే వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది, దెన్ రిటెన్షన్ మీకు పెరుగుతుంది. సో ఆ విధంగా మీకు పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఎక్కువ మంది క్రియేటర్స్కి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా సజెస్ట్ చేస్తూ వెళ్తూ ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది మీ ఛానల్ పైన చాలామంది క్రియేటర్స్కి పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో సబ్స్క్రైబ్ పెరగడానికి ఒక 2 or 3 సెట్టింగ్స్ ఉంటాయి, అంతేగాని చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారంటే అది రాంగ్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీ 2 మెథడ్ కానీ మీ వీడియోలో అప్లై చేస్తే డెఫినెట్గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. మీలో చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు, బ్రో మేము వ్లాగ్ చేస్తున్నాం, మేము కుకింగ్ చేస్తున్నాం, మరి ఎట్లా మా పరిస్థితి అంటే వ్లాగ్ ఛానల్స్ వాళ్ళకి ఒక 2 మెథడ్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రో అనేది బాగుండాలి. ఇంట్రో ఎట్లా అంటే హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా, నేను బాగున్నాను, ఈ విధంగా కాదనమాట. ఇది అప్పట్లో ఉండేది, చాలా వీడియోస్లో ఇదే చెప్పా. బట్ ఇప్పుడు మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, పలానా ప్లేస్కి వెళ్ళారు, ఆ ప్లేస్లో ఏది మీకు నచ్చింది, మీరేం చూపించాలనుకుంటున్నారు వ్యూవర్కి అనేది. సో ఇది మీకు కావాల్సింది కనుక ఇది మెయిన్ పాయింట్ అనేది స్టార్టింగ్లో చూపించాలి. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి మన పలానా ప్లేస్కి వచ్చాము, ఈ ప్లేస్లో అయితే వ్యూ అనేది ఇది బాగుంది, సో ఇది మీకు చూపించాలనుకో నేను ఇట్లా వచ్చాను, మీరు ఏ స్టైల్లో చెప్తారో ఆ స్టైల్లో చెప్పాలి. స్టార్టింగ్లో మినిమం 10 or 5
సెకండ్స్ అనేది. అట్లయితే క్లిక్ చేసి చూసిన వ్యూవర్కి పలానా ప్లేస్కి వెళ్ళారు, సో ఆ ప్లేస్లో ఏం జరిగింది, ఎలా ఉంటుంది ఏంటి అనేది కనెక్ట్ అవుతారు, వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటారు. సో ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలన్నమాట. మరి కుకింగ్ ఛానల్ పరిస్థితి ఏంటంటే, మీరు ఏదైనా రెసిపీ చేస్తున్నారు, రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యింది, స్టార్టింగ్లో 5 సెకండ్స్ చూపించండి పలానా రెసిపీ ఈరోజు చాలా బాగుంది, ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు ఎట్లా చేయాలో మీకు కూడా తెలుస్తుంది అనుకుని ఈ విధంగా మీరు చెప్పాలన్నమాట. అట్లా మీరు చెప్పడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అవుతారు. సో అర్థమవుతుంది క్లియర్గా, ఓకే ఇతను బాగా చెప్తున్నారు అండ్ బాగా కుక్ చేసి చెప్తున్నారు కనుక మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాము, ప్రతిరోజు ఫాలో అయితే మనం కుకింగ్ నేర్చుకుంటాం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఐ హోప్ గైస్. అండ్ గేమింగ్ ఛానల్ వాళ్ళకు కూడా సో చాలా వీడియోస్లో చెప్పాను, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేయలేను, ఎందుకంటే చిన్న వీడియోలో ముగించేస్తాను కొన్ని చెప్పాను కదా. సో మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను కొన్ని వీడియోస్, ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే పిన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ కమెంట్ అనేది చూసి దాన్ని ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.